విశాఖపట్నంలోని సన్ ఇన్స్టిట్యూషన్స్ ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. విద్యార్థులకు మెరుగైన ఉన్నత ప్రమాణాలతో కలిగిన విద్యను అందించడంలో సన్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడు ముందుంటుందన్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. చక్కని వాతావరణంలో అంతర్జాతీయ స్థాయి వసతులతో విద్యార్థుల భవిత తీర్చిదిద్దుతారని కొనియాడారు. ఈ సందర్భంగా సన్ ఇన్స్టిట్యూట్ సంస్థ విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సంస్థ చైర్మన్ శ్రీకాంత్ జాస్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశా జాస్తి నేతృత్వంలో విద్యార్థులు హుషారుగా ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు, సిబ్బంది సాంప్రదాయ దుస్తులతో సందడి చేశారు. సౌత్ ఇండియాలోనే ఈ సన్ ఇన్స్టిట్యూట్స్ అనేది టాప్ లీడింగ్ ఇన్స్టిట్యూట్గా ఉంది. వేలాది మంది పిల్లలు ఎవ్రీ ఇయర్ ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయ్యి మరి దేశ విదేశాల్లో స్థిరపడుతున్న నేపథ్యంలో దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లల కల్చరల్ ప్రోగ్రామ్స్, ముఖ్యంగా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్ మూమెంట్స్ కానీ అన్నీ చాలా కన్విన్సింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే సన్ గ్రూపు ఇటీవల ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన బెస్ట్ అవార్డ్స్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో టాప్ కేటగిరీలో ఫస్ట్గా నిలిచి ఉన్నందుకు, అలాగే మొన్నే హెచ్ఎండి వాళ్ళు కూడా ఇచ్చిన అవార్డ్స్లో సన్ సేమ్ బెస్ట్ అవార్డు రావడం, ఇట్లా ఎనీ ఫంక్షన్స్లో ఎనీ ఈవెంట్స్ వచ్చినా కూడా సన్ అనేది ఈరోజు ఫస్ట్ నిలబడే పేరు ఉన్న మనకి. ఈరోజు సౌత్ ఇండియాలోనే ఒక హౌస్ హోల్డ్ నేమ్గా తయారైంది. భవిష్యత్తులో ఇది మరింత ఇంకా ఇన్స్టిట్యూట్ గ్రో కావాలి, ఈ ఇండియాలోనే బెస్ట్ ఇన్స్టిట్యూట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాడికి బెస్ట్ విష్ తెలియజేస్తా ఉన్నాను. మాకు సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేసి ఈ సంవత్సరంతో 20 years అయింది. 2004లో గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగానే ఈ కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే హైదరాబాద్లో కూడా 2008లో మా కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా స్టార్ట్ అయింది. ఒక సంస్థతో స్టార్ట్ అయిన ఈ సంస్థ ఇవాళ రోజున 9 డిఫరెంట్ కాలేజెస్గా ఇవాళ 2 రాష్ట్రాల్లో విస్తరించడం, అలాగే దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మా స్టూడెంట్స్ని వాళ్ళ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని వేల మంది, అంటే ఇప్పటికే 25,000 మంది స్టూడెంట్స్గా పాస్అవుట్ అయ్యి అల్యూమినీగా ప్రపంచవ్యాప్తంగా జాబ్స్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రజెంట్ 9 కాలేజ్లో కలిపి దగ్గరగా 8,000 మంది స్టూడెంట్స్ పైగా మా దగ్గర చదువుకుంటున్నారు. వాళ్ళకు కూడా బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని ఆశపడుతున్నాము.